పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ ఆత్మతోనే అబద్ధం ఆడారు. ఆ ఆత్మ సంచరించేవాడండి. ఆయన మన పక్క నుండి వాడు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు. దేవుని ఆత్మ మీతో లేదా? పౌలు చెడుగుతున్నాడు. అరణ్య సభ్యురా, దేవుని ఆత్మనే పరిచేవారు ఈరోజు చాలా మంది ఉన్నారు. మనుషులకు కనబడకుండా నటించేవారు చాలా మంది. మోసాలతోను, అన్యాయములతోను, అక్రమములతోను, వ్యభిచారములతోను, లంచగొండుతనముతోను అనేక రీతులుగా ప్రవర్తిస్తూ దేవుని మోసం చేసేవారు. అయితే దేవుని మోసం చేస్తే ఒక రోజున ఉన్నది నీకు తీర్పు దినాన లెక్క అప్పవలసిన దినము ఉన్నది. దానికి నీవు నిలబడాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని పిల్లలుగా ఉంటూ పరిశుద్ధాత్మతోనే నీవు అబద్ధం చెబితే, దేవుని మందిరంలో కూడా అబద్ధాలు మాట్లాడితే దేవుడు ఎంత మాత్రమును కూడా సహించడు. ఆయన ఉగ్రతకు పాత్రలు అయిపోతాం. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అడుగులు వేద్దాం. ప్రియమైన వాళ్ళ, మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారు. మీరు ఎరుగురా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరమై ఉన్నామంట ప్రియమైన వాళ్ళారా? దేవుని ఆలయం. నీ ఆలయాన్ని పాడు చేస్తున్నావా? అబద్ధాలతో పాడు చేస్తున్నావా? నీ ఆలయం పరిశుద్ధంగా ఉండాలండి. ఈ పరిశుద్ధమైన ఆలయంలో చెడి అన్ని తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? డ్రింక్స్, గుట్కా, పాన్, ఇంకా సిగరెట్, స్మోకింగ్, అనేకమైన విషయాలు పెట్టి నీ దేహాన్నంతా పాడు చేసుకుంటావు. అనేక రోగాలకు పతనమైపోతున్నావు. అనేకమైన సమస్యలు తెచ్చుకుంటున్నావు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎప్పుడైనా గ్రహించావా? సత్యాన్ని తెలుసుకున్నావా? దేవుడు నీలో ఉండటానికి పరిశుద్ధాత్ముడుగా ఈ లోకానికి ఆదరణకర్త మన మధ్యన ఉన్నాడు. ఒకే ఒక్క దేవుడైన సభ్యత్వాన్ని తన యొక్క దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ముద్ర వేశాడు. ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నేను దేవుడినని దాన్ని స్వరూపించుకున్నాను. ఆయన విశ్వాసించడం ద్వారా దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధాత్మని ఎవరు కూడా మోసపరచలేదు. ఈ ఆత్మ నాతో రాలేదా అంటున్నారు. ఎవరో ఎలీషా, గెహాజీ దగ్గర పనిచేస్తున్న పనివాడి దగ్గర నువ్వు మోసం చేస్తూ ఇంకా నడుస్తున్నావేమో. దేవుని పనిలో నడుస్తూ కూడా ఇంకా మోసం ఎన్నాను. ప్రియమైన సహోదరుడా, మోసాన్ని విడువు. అబద్ధాల నీ దేహము దేవుని ఆలయముది. పరిశుద్ధంగా నువ్వు కట్టుకోవాలి. వాక్యించాలి వస్తుంది. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మన ప్రతిదీ కూడా వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. అలాగే 5వదిగా త్రిత్వములో ఆధీనత్వం. ఏమిటంటే త్రిత్వములో ఆధీనత్వం అంటే త్రిత్వంలో ఆధీనత్వం. ఎవరు ఆధీనత్వం ఉంటది? మీ కుటుంబంలో ఎవరి ఆధీనత్వంలో ఉంటది? హల్లెలూయా చెప్పాలండి. నీ కుటుంబము ఎవరి ఆధీనత్వంలో ఉంటది? యజమాని ఆధీనత్వంలో ఉంటది. లేకపోతే భార్య గాని భర్త గాని ఎవరో ఒకరి ఆధీనత్వంలో ఉంటది. ఉంటుందా లేదండి? ఉంటది. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ ఆధీనాన్ని బట్టి మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా మీ పిల్లలు వచ్చి ఏదైనా ఒక వస్తువును కానీ ఏదైనా అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? మా డాడీని కానీ అడగాలంటారు, లేకపోతే మా మమ్మీని కానీ అడగాలంటారు. లేకపోతే వారి సయుద్దేశాలతో ఎవరు కూడా గమ్ముని ఇవ్వరు. మా డాడీ రావాలి, మా మమ్మీ రావాలి అని చెప్తూ ఉంటారు కొందరు పిల్లలు. కొందరు పిల్లలు అయితే తన ఇష్టానుసారంగా ఇచ్చేవారు కూడా ఉన్నారు. కొంత క్రమశిక్షణలో పెంచిన వారైతే డాడీ మాట మాత్రం చవదప్పాలి, మమ్మీ మాట మాత్రం తప్పరు. కారణం ఏమిటో వారి పెంపకం అటువంటిది. ఒక్కరు ఆధీనత్వంలో ఉంటుంది. కుటుంబాలైనా సంఘాలైనా ప్రతి ఒక్క విషయాలైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధీనంలో ఉంటారు. ఆ ఆధీనాన్ని మనం నడిచినట్లయితే చాలా మంచిది. ఆ ఆధీనాన్ని తప్పినట్లయితే చాలా సమస్యలు తెచ్చుకుంటాం. ఈ రోజున ఎవరికైనా సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, ప్రియమైన వాళ్ళారా,
దేవుని యొక్క మనం చూస్తుంటే తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కలిసి తన ఆధీనత్వాన్ని ఒకే రీతిగా నడిపించాలి. దేవుని స్తోత్రాలు. వారి ఆధీనత్వాన్ని చూస్తూ ఉంటే, వాక్యం చదువుతూ ఉండగా నాకెంతో భయం కలిగింది. ఒకరిని ఒకరు వీడకుండా ఉన్నారు. చాలా కలిసి స్నేహ బంధముతో ఉన్నట్లుగా దైవత్వం అక్కడ కనబడుతూ ఉంది. ఈ రోజున ఎక్కడ లేదు సహోదర ప్రేమ. శావకుడు అంటే శావకుడికి ఇష్టం లేదు, సహోదరుడు సహోదరికి ఇష్టం లేదు, విశ్వాసికి ఇష్టం లేదు, సహోదర ప్రేమ లేదు, ఆదిత్యం లేదు. తన ఇష్టానుసారంగా వెళుతూ ఉంటారు. సంఘాలలో కలయిక లేదు, సమాధానం లేదు. అంతా కూడా ఇక్కడ కలిసి పనిచేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకరి మాట ఒకరు జవదాడకుండా వారి ఆధీనత్వంలో వారి పనిని నెరవేర్చడానికి ఈ లోకానికి వారు వచ్చి ఉన్నారు. ప్రియమైన వారు, తన త్రిత్వాన్ని తెలియపరుస్తున్నారు దేవుని ఒక వాక్యం ద్వారా. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ సిద్ధమే సిద్ధించును గాకని ప్రార్థించెను. అప్పుడు పరలోకములో నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన బలపరిచిన దేవునికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎలా తొలగించుకుంటున్నాడు? నీ చిత్తమైతేనే. దేవుని స్తోత్రం. ఈ రోజు నీ చిత్తమేమీ లేదు, నా ఇష్టమే. దేవుని స్తోత్రాలు. నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావేమో, చాలా సమస్యలు తెచ్చుకుంటున్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిని విడవకుండా తండ్రి అయిన దేవుని అక్కడ గోచారుతున్నాడు. ఎందుకో తెలుసా? రాబోతుంది శ్రమ. ఆ యొక్క సిలువలో ఆ వేదన అనుభవించడానికి కుమారుడు వెళ్ళబోతున్నాడు. నీ చిత్తమైతే నా ఇష్ట అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే సిద్ధించును గాకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన వారలారా, తండ్రిని ఎంతగానో కుమారుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడో నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? ఈ రోజు తండ్రిని కుమారులు ఏ రీతిగా ప్రేమించుచున్నారో, ఏ రీతిగా లోబడుచున్నారో, ఏ రీతిగా మాట వింటున్నారో ఒక్కసారి ఎప్పుడైనా గ్రహించావా? చాలా మంది కుటుంబాల్లో తండ్రి మాట, తల్లి మాట వినరు, సమస్యలు తెచ్చుకుంటారు. కుమారులు, కుమార్తెలు దేవుని యొక్క మాట ప్రకారంగా మనం అడుగులు వేసినట్లయితే ప్రతిదీ కూడా మన సమస్యలు తెచ్చుకో దేవుని యొక్క చిత్తానికి మనం అప్పచెప్పాలి. ప్రతి ఒక్క సమస్యను ఆయన పాదాల చెంత మనం పెట్టాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. యోహాను 5వ అధ్యాయం 5వ అధ్యాయం 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. నేను నెరవేర్చుటకై తండ్రియే ఈ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్నాను. ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా చెప్తున్నాడంటే, తండ్రి కోసం, ఏ తండ్రి అయితే నన్ను పంపాడో ఆయన క్రియలే నేను చేయడానికి, ఆయన యొక్క సాక్ష్యం నేను చెప్పడానికి ఈ లోకానికి వచ్చారు. ఏమన్నా విడిచి ఉన్నారంటారా? తన యొక్క ఆధీనత్వాన్ని తండ్రిని ఎంత మాత్రం కూడా కాదనుకుంటా ప్రభు అయిన యేసుక్రీస్తు తన త్రిత్వంలో ఒక భాగముగా కనుపరుస్తున్నాడు. తన ఆదిత్వాన్ని చూపెడుతున్నారు. తండ్రి మాటకు లోబడుతున్నారు. తండ్రి మాటకు జవదాటుతూ లేదు కుమారుడు. తన సాక్ష్యాన్ని, తన క్రియలను, ఆ విధానమును తెలియపరచడానికి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినట్టుగా తెలియపరుస్తుంది. 20వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21 చదువు.
అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాకని తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మీకును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకొనుడి. దేవునికి స్తోత్రం. తండ్రి ఎలాగైతే పంపాడో తన యొక్క విధానములు శిశువులకు తెలియపరుస్తున్నాడు. మీకు సమాధానములు కలిగిన గాక అని వాక్యము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. అందుకు నేను ఎలాగైతే మిమ్మల్ని పంపుచున్నాను, ఆయన ఈ మాట చెప్పి వారి మీద చేతులు ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మని శక్తిని వారికి అవసరమైనది. ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్ముడు కూడా ఏమైనా పోని యేసు ప్రభుని వీడి ఉన్నాడు అందరికి కారణాలు ఏంటి కూడా రుజువులు స్పష్టంగా చూపెడుతున్నాయి. దేవుని స్తోత్ర. తన ఆధీనత్వంలో ఉన్నారు, తండ్రి ఆధీనత్వంలో ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి పనిచేస్తున్నట్లుగా వాక్యం చూపెడుతుంది. తండ్రి అయిన దేవుడు కుమారుడిని విడవకుండా కుమారుడు తండ్రి కోసం సాక్ష్యం చెబుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి కోసం సాక్ష్యం చెబుతున్నాడు తెలుసా? కుమారుడు గురించి సాక్ష్యం చెబుతున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వీరు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతిదీ కూడా మన వాక్యానుసారంగా అడుగులు వేయాలి. 1 యోహాను 4వ అధ్యాయము 1 యోహాను 4వ అధ్యాయము 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుట నేను చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాను. యేసు దేవుని కుమారుడు. ఎవడు కప్పుకొను వానిలో నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. యేసు దేవుని కుమారుడు అని ఎవడు ఒప్పుకొనునో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని యందు మన విశ్వాసం వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. మనం ఎవరైతే ఆయన కుమారులు మనం ఒప్పుకుంటామో వారిలో నిలిచి ఉంటాం. దేవుని యందు మనం కుమారులుగా కుమార్తెలుగా ఉండగలుగుతామని వాక్యం చలవుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యమే మనకు ఆధారాలై ఉన్నాయి. మన పరిశుద్ధాత్మ శక్తిని మనకు తెలియపరుస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయన పొందలేదు. మీరు ఆయనను ఎరుగుదురు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. లోకము తండ్రిని ఏడుకుంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మళ్ళీ ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ వేరొక ఆదరణకర్త ఈ లోకానికి రావాలి, తన కార్యాలు జరిగించాలి. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునికి స్తోత్రాలు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసే కార్యాలని కూడా వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన యెడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమునకు ఒప్పింపజేయని దేవునికి స్తోత్రాలు. ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఏం చేస్తాడంట? పాపాన్ని గురించి, నీతిని గురించి ఒప్పింప చేయడానికి ఆయన రావాలి. అందుకు మీరు వెళ్ళిపోవాలి. దేవ స్తోత్రం. ఆయన విడవకుండా ఈయన ఉండలేరు. ఆయన వచ్చి తన కార్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు రాబోతున్నాడు? ఆదరణకర్త ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం ఆయన పనులు త్రిత్వాన్ని ఎవరు కూడా తన త్రిత్వంలో ఆధీనత్వాన్ని తండ్రిని విడవకుండా, ఆయన మాట జవదాటకుండా వారి త్రిత్వాన్ని కనబరుస్తున్నాడు.
ఈ వాక్య ఆధారాలే నీకు ఆధారమై ఉన్నాయి. నీకు ఈ రోజున వాక్యానుసారమైన జీవితము తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఏ రీతిగా వారు పనిచేశారో దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఒకరికొకరు వీడకుండా ఆ వాక్యానికి ఆధారాలకి ఉన్న దేవుని స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ. నీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. హల్లెలూయా. మనకు మెయిన్ లైన్ ఉంటుంది చూడండి, కరెక్ట్ చూసారా? మెయిన్ లైన్ ఏమైనా ముట్టుకుంటే ఏమైనా అవుతుందా? పొలి వేయడానికి అవుతుందా? ఖాళీ మసి అయిపోతాం. దానికి మనం ఇప్పుడు ఏం చెప్పాలి? తండ్రి అయిన దేవుడు చెప్పాలి. దేవ స్తోత్రం. తండ్రి అయిన దేవుడిని ఎవరైనా చూడగలుగుతారా? గాలి బూడిదైపోతాం. ఇప్పుడు మరి ఇక్కడ ట్రాన్స్ఫారం కడగొద్దాం. హల్లెలూయా. ట్రాన్స్ఫారం కడికి వచ్చేటప్పటికి ఎవరు అవుతారు? కుమారుడు అవుతారు. దేవ స్తోత్రం. కుమారుడు తను తాను తగ్గించుకుని అక్కడ నీకు ఎంత కావాలో అంత ఎలక్ట్రానిక్ ఇక్కడికి ఎక్కడికి వస్తుంది? మన గృహాల్లోకి వస్తారు. ఆ గృహాల్లోకి వచ్చి వెలిగించేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రాలు. ఈ మూడు కలిసి పనిచేస్తేనే ఇక్కడ వెలిగింపబడుతుంది. దేవుని స్తోత్రం. మనం ఎవరిని పట్టుకోవాలి? పరిశుద్ధాత్మను పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవా నా హృదయంలో ఆత్మతో నన్ను నింపు అని నీవు ప్రార్థించినట్లయితే కుమారునికి వెళ్తుంది నీ వర్తమానం. కుమారుడి నుంచి తండ్రిని దేవునికి వెళుతుంది. నీ విన్నపాలని కూడా ఆయన విజ్ఞాపన ద్వారా ఆయన తెలియపరచడానికి సహాయం చేయడానికి ఆయన మనకి ఉన్నారు. తన తత్వాన్ని తన ఆధీనత్వంలో కలిసి పనిచేసినట్లుగా వాక్యం అయితే ఇక వచ్చే వారం మనం ఈ భాగాన్ని మరలా మరి ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నది కనుక వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క విధానాలు మనం చూసాము. ఐదవదిగా ఆయన భిన్నాభిప్రాయాల గురించి మనం చూసాం. నాలుగవదిగా భక్తి అయిన సభ్యుడు ఒకే దేవుడుగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు తన విధానాలను అక్కడ కనబరుస్తూ ఉన్నారు. ఐదవదిగా త్రిత్వంలో ఉన్న ఆధీనత్వాన్ని, తన ఆధీనత్వం యజమానత్వాన్ని ఒక్కరు కూడా విడవకుండా పనిచేసినట్లుగా మన వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. ఈ సమయంలో మీరు మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఇంతవరకు నీ కృపనిచ్చావు ప్రభువా. నాయనా నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాము. నీ లేఖన భాగం ద్వారా త్రిత్వము గురించిన నాయన అనేకమైన విషయాలు మాతో మాట్లాడావు. నాయన భిన్నత్వముగా నీవు కనబరిచావు. నీ ఉగ్రతను చూపించినప్పుడు ప్రజలు తట్టుకోలేక నీ కుమారుని పంపించావు. కుమారుని ద్వారా మన పరిశుద్ధాత్ముడి లోకానికి వచ్చావు ఆదరణకర్తగా. రాజానికే స్తోత్రాలు. నీ భిన్నత్వాన్ని నాయన ఈ లోకానికి చూపిస్తూ లాస్ట్కి ప్రభువా నాయన త్రిత్వంలో సభ్యుడిగా ఆధీనంలో ఉన్నది. ఆయన ఒకరిని ఒకరు వీడవకుండా వారి పనులు జరిగించుకుంటూ ఈ లోకముల సమస్తమును సమకూర్చి ఆయన నీ పనిని జరిగించావు నాయన. యేసు నీకే వందనాలు ప్రభువా. ఆయన అనేకమైన విషయాలు మేము తెలుసుకోవడం నీ కృపను మాకు దయచేయండి. ఇక్కడ కూడి వచ్చిన సంఘమును బిడ్డలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైనా బలహీనలై ఉంటే ముట్టండి, రోగులై ఉంటే స్వస్థపరచండి. యేసు నామమున విడుదల కలుగును గాక. నీ సహాయం అనుగ్రహించండి. రాత్రంతా నీ సమాధానము నెమ్మదిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఘన మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి.